నెల్లూరు జిల్లాలను కూడా ఒక చక్కటి మార్గదర్శనానికి కేంద్రమైనటువంటి హెచ్ఎన్ టీవీ యాజమాన్యానికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ రోజు ఇక్కడికి గౌరవ మాజీ మంత్రులు ప్రస్తుత నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలవటానికి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్తో కలిసి నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ పార్టీ నాయకులందరం కూడా కలిసి రావడం జరిగింది. మరి ఆయనకి మొదటి సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. ఏదేమైనా సరే నిన్నటి రోజు కూడా ఈ యొక్క జిల్లాకు సంబంధించి మంచి ఈ యొక్క పాలక మండలిని కూడా నిన్న ప్రకటించడం జరిగింది. దాంట్లో బాగా అనుభవం ఉన్నటువంటి చాలా మంది నాయకులను కూడా దీంట్లో నియమించారు. ఈ యొక్క నియామకం మరి గ్రామ స్థాయి నుంచి పార్టీని మళ్ళా బలోపేతం చేస్తూ రాబో రోజుల్లో కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతుందో వాళ్ళకి మద్దతుగా నిలవడానికి ఈ యొక్క ఏదైతే నిన్న ప్రకటించినటువంటి కమిటీ కూడా దిట్టంగా పనిచేసి మంచి పేరు తీసుకొస్తారని, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా నాయకత్వానికి ఏ నియోజకవర్గాల ఇన్ఛార్జి అందరూ కూడా మంచి పేరు తీసుకొచ్చేందుకు పనిచేస్తామని, మా మీద పెట్టినటువంటి బాధ్యతలను తూచా తప్పకుండా రాబో రోజుల్లో ఈ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చినట్టు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాబో రోజుల్లో పార్టీ బలోపేతానికి పార్టీ ఇంకా ప్రతిష్టాత్మకంగా ఎదగడానికి మా వంతు కృషి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తున్నారని, మున్ముందు కూడా ఆమె కొనసాగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. పార్టీని ఏమాత్రం మీరు ఏ విధంగా పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తారు? ఇప్పుడు ఎవరెవరి దారి వాళ్ళది అంటే యాక్చువల్గా మనం నడిచే దారి పూలబాట అనుకుంటుంటాం. కానీ ప్రజల దగ్గర నుంచి కూడా కొద్దిగా ఇప్పుడు మీకు అందరూ ప్రజల దగ్గర ఏమైతే చెప్పి కోవూరు నియోజకవర్గం కానీ నెల్లూరు కానీ ఎంటైర్ స్టేట్లో కూడా వాళ్ళు ఒక మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. మేము కూటమి ప్రభుత్వం కలిస్తే ఇవన్నీ కూడా మీకు అంత పేద బడుగు బలహీన వర్గాల వారికి ఈ యొక్క సంక్షేమ ఫలాలు మీకు అందిస్తామని చెప్పినారు. దాన్ని నమ్మి పాపం చాలా మంది కూడా అట్టడుగున్నటువంటి వారు హరిజన గిరిజన సంబంధించిన ఇంకా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఏదో మాకేదో ఇన్ని సంక్షేమాలు అంతాయంట, తద్వారా మా కుటుంబాలు బాగుపడతాయి ఎంతో మంది వేశారమ్మా. ఏ ఒక్క సంక్షేమం కూడా ఈ రోజు కూడా ఇవ్వాల. 4 సంతకాలు పెట్టారంటున్నారు కానీ డిఎస్సి ఎట్టిపోయిందో మనకు అర్థం కలదు. అది ఎవరు చివరి సంవత్సరం ఇస్తారంట. అన్నా క్యాంటీన్లు ఏదో 100 టోకన్లు ఇచ్చుకుంటారు, అది తప్పితే ఇంకేలేదు. వాళ్ళు చెప్పిన పెన్షన్లు ఒకటి మాత్రం ఇస్తున్నారు. మళ్ళా వచ్చేసి ఏదో టైటిలింగ్ యాక్ట్కి ఏం ఖర్చు అక్కర్లేదమ్మా. చేయాల్సినవి చాలా ఉన్నాయి. పిల్లలు చదువుకోవడం అమ్మఒడి ఇస్తామన్నారు. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 లెక్కన ఇస్తున్నారు. 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ మళ్ళీ 1,500 నెలకి ఇస్తా అన్నారు. మరి 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే మళ్ళా భృతి ఇస్తా అన్నారు. అది కాకుండా ఉచిత బస్సు అన్నారు. మరి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. వాలంటీర్లకు 10,000 అన్నారు. రైతులకి పెట్టుబడి కింద 20,000 అన్నారు. ఏ ఒక్కటి కూడా తీర్చలేదమ్మా. ఏ ఒక్కటి తీర్చకుండా ఏ విధంగా మా ప్రభుత్వం గొప్ప అని ఏ విధంగా చెప్తున్నారు అనేది ఇక్కడ వాళ్ళ చిత్తశుద్ధికి వదిలేస్తున్నాం. ముఖ్యమైన మంత్రులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ ప్రభుత్వంలోకి వెళ్ళడం జరిగింది. ఎవరు పోయినారమ్మా? ముఖ్యమైన వాళ్ళ మొన్న మంత్రులందరూ వెళ్ళారు. ఎవరు పోయినా ఎవరు పోరా. కాకపోతే ఏంటంటే ఈ 6 నెలలు ఈ ఉక్కపోత దేనికి కొంచెం అటా పోయి ఏసీలో ఈ 4 సంవత్సరాల నుంచి వద్దాము, ఎందుకు ఖాళీగా ఉంటాము అని చెప్పి ఓడిపోయిన వాళ్ళు ఏమైనా పోయి ఉంటారు. కానీ ఏదన్నా జగన్మోహన్ రెడ్డితో ఉండాలి, జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవాలి. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఉండాలి. ఎవరు పోలేదు, వాళ్ళు ఎవరు పోరు కూడా. జగన్మోహన్ రెడ్డి వదిలిపోరు. మనం కూడా మాకేం తక్కువ రాలని 40%, నియర్ అబౌట్ 40% మాకు ఓటింగ్ వచ్చింది. కాకపోతే కొన్ని సమీకరణాల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. దాని గురించి మళ్ళీ ఆల్రెడీ ఊరు చెప్పుకుంటా పోతే బాగోదు. కాకపోతే రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు 1 సంవత్సరం గెలవంగానే మీరు గెలిచిన మరుసటి నుంచే మీకు నేను సంక్షేమ పథకాలు ఇస్తానంటోళ్ళు గెలిచి 7 నెలలైనా మళ్ళీ ఇంకొక 7 నెలలు టైం ఉండి మళ్ళీ అమ్మఒడి కావండి జూలై నుంచి ఇస్తా అంటున్నారు. అది కూడా వాస్తవం కాదు తెలియదు తల్లి. ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఇటువంటి సంక్షేమ ఇస్తా ఉన్నాం. దీని ద్వారా వచ్చేసి ప్రభుత్వం మళ్ళా ఏర్పాటు చేస్తామంటే వాళ్ళ కలది. మీకు చెప్పారమ్మా, నీకు 15 మధ్యలో పెద్ద కనపడదు, అమ్మ నీకు 18 అని చెప్పినారు. ఇంకో మళ్ళీ ముస్లిం మొత్తం నీకు ఫ్రీ బస్ అని చెప్పినారు. మళ్ళా వాలంటీర్ కనపడితే పాప నీకు 10,000 అమ్మ అని చెప్పి పొద్దున తిట్టినారు. ఇవన్నీ ఉన్నాయమ్మా. ఏ ఒక్కడు కూడా వాళ్ళు చేయలేదు, చేయవారు. ప్రజల్ని ఇప్పటికే మోసం చేశారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.